దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో చంద్రబాబు 3వ స్థానం దక్కించుకున్నారు. దేశంలోని 28 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల సీఎం పనితీరులపై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. మూడ్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 36% జనం ఆమోదంతో ప్రథమ స్థానంలో నిలిస్తే 12.5%తో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వితీయ స్థానంలో నిలిచారు. చంద్రబాబు 7.3%తో 3వ స్థానంలో ఉన్నారు. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రుషికొండ సమీపంలోని ఐటీ హిల్ 3లో ఉన్న మిలీనియం టవర్స్లో కంపెనీ తన కార్యాలయాన్ని వేగంగా సిద్ధం చేస్తోంది. 1,370 కోట్ల రూపాయల పెట్టుబడితో శాశ్వత క్యాంపస్ ప్రణాళిక. తొలి దశలో 2,000 మంది ఉద్యోగాలతో కార్యకలాపాలు ప్రారంభించాలని సంస్థ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి కొత్త విధానం వర్తింపు. స్కూళ్లు, కాలేజీల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశం. విద్యా సంస్థల నిర్మాణ పనులన్నీ వేగవంతం చేయాలని సూచన. విశాఖ బీచ్ రోడ్లో 2 డబుల్ డక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన సీఎం చంద్రబాబు 500 రూపాయల టికెట్ ధరను సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో ప్రయాణించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపణలు. ఎన్నికలకు ముందు తమ కుమార్తె కేసు గురించి పదే ప్రస్తావించిన పవన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను కలవడానికి కూడా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణ నిమిత్తం తాము 11 సార్లు హైకోర్టుకు వచ్చామని, పవన్ కళ్యాణ్ కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఆయన నిరాకరించారని వాపోయారు. గతంలో ప్రతి నిమిషం సుగాలి ప్రీతి కేసు అనే ఆయన ఇప్పుడు ఆ ప్రస్తావన తెస్తేనే తలనొప్పి వస్తుందంటున్నారని ఆరోపించారు. ఏపీ జర్నలిస్టులకు ఊరట. మరో 3 నెలల పాటు అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్లను కొట్టేసిన అమెరికా ఫెడరల్ కోర్టు. టారిఫ్లను విధించేందుకు అధ్యక్షుడికి అధికారాలు లేవని, ట్రంప్ విధించిన పలు కీలక సుంకాలు చట్టవిరుద్ధమని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది. సుంకాలు విధించే అధికారం రాజ్యాంగ ప్రకారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. భారత్పై విధించిన 25% సుంకం రద్దయ్యే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పుపై తీవ్రంగా విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్ ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తానని ఆగ్రహం వ్యక్తం. ఈ తీర్పు ఇలాగే కొనసాగితే అమెరికాను నాశనం చేస్తుందని వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ కూడా ఈ తీర్పుపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో తమకు అంతిమ విజయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అత్యంత కీలకమైన H-1B వీసా నియామకాలపై అమెరికా న్యాయశాఖ నిఘా ముమ్మరం. అమెరికన్లను కాదని విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు కంపెనీలపై దర్యాప్తు ప్రారంభించి చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. H-1B లాటరీ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం. వైద్య రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు రైల్వేలు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 400కి పైగా పారామెడికల్ పోస్టులకు కొత్త నియామక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 9 నుంచి అధికార వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ సెప్టెంబర్ 8లోగా అప్లై చేసుకోవాలని సూచించింది.